హాయ్, వెల్కమ్ టు సినీప్లెక్స్. టాలీవుడ్ లేటెస్ట్ అప్డేట్స్ తో మీ ముందుకు వచ్చాను. ఓపెనింగ్స్, ప్రీ రిలీజ్ ఫంక్షన్స్, సక్సెస్ మీట్స్, ప్రమోషన్స్, ఇష్యూ ఏదైనా ఫుల్ సినిమా అప్డేట్స్. లెట్స్ వాచ్. ప్రముఖ నటుడు అజయ్, ఇంద్రజ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం సీఎం పెళ్ళాం. రమణారెడ్డి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాను బీఆర్కే నిర్మించారు. ఈ సినిమా మే 9న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ ముచ్చటిచ్చింది. ఆ విశేషాలు మీకోసం. సీఎం పెళ్ళాం 9th నాడు రిలీజ్ అండి. 3 days బిజీ షెడ్యూల్ పెట్టుకుని తన సినిమా రిలీజ్ అనగానే పాపం అడ్జస్ట్ చేసుకొని వచ్చిన థ్యాంక్స్ చెప్తున్నాను అజయ్ గారికి. ఒక సినిమా గురించి, సీఎం పెళ్ళాం, ఎమ్మెల్యే పెళ్ళాం, సీఎం పెళ్ళాం అవుద్ది, అందరికీ తెలిసిన విషయం. కొన్ని పాయింట్స్ ఈరోజు సపరేట్గా డిస్కస్ చేద్దామని అనుకున్నాను. ఎలక్షన్లు రాగానే ఎమ్మెల్యేగా కాంటెస్ట్ చేసే వ్యక్తే కాకుండా ఆయన సతీమణి ఓట్లు అడగడానికి కామనే అందరికి తెలిసిందే. గెలిచాక ఇక్కడ సినిమా ద్వారా నేను ఒక పాయింట్ని బయటపెట్టిందే ఇప్పుడు నేను మీ ద్వారా వాళ్ళ వరకు చేరుస్తున్నాను. గెలిచాక ఎంతమంది తన ఇంటికి వచ్చిన ఓటర్స్, అదే ప్రజల్ని కలుస్తున్నారు. సో ఈ సినిమా చూశాక అట్లీస్ట్ అది స్టార్ట్ అవుద్దేమో అన్న ఆశ నాకు. ఎమ్మెల్యే గారు ఎలాగో బిజీగా ఉండి ఆయన మంత్రి అయ్యో ఏదో అయ్యో వెళ్ళి బయట తిరుగుతున్న టైంలో ఇంటికి పెద్ద సంఖ్యలో కలవడానికి వస్తున్న వ్యక్తుల్ని వాళ్ళు కనుక ఒక ఎమ్మెల్యే పెళ్ళాం మినిస్టర్ పెళ్ళాం ఎవరైనా 2 hours or 3 hours కలిసిన చాలా చేంజెస్ వస్తుంది అన్నది నమ్మి ఒక పాయింట్ని, అంటే నేను రాసుకున్న పాయింటే అది, ఇంట్లో కూర్చున్న మహిళ ఓట్లు అడగడానికే రావడం కాకుండా ఆ మిగిలిన 5 years కూడా తన మొగుడిని గెలిపించిన ప్రజలకు ఏదైనా చెయ్యాలా అనే ఆలోచన అవసరం లేదు, ఖాళీ కలిస్తే చాలు. ఎందుకంటే దాంట్లో సాయంకాలం కార్యకర్తలు లేకపోతే ఆ మినిస్టర్ గారి దగ్గర ఉన్న వర్క్ చేస్తున్న ఎంప్లాయీస్ వాళ్ళకన్నా బెటర్ వైఫ్ నా లెక్కలో. సో తను ప్రాపర్గా ఫిల్టర్, ఎందుకంటే తిని వెళ్ళినప్పుడు కూడా జనాలు ఏదో చేస్తారో అనుకోని ఆశతోనే వెంటనే ఆయన భార్య కూడా వచ్చిందని ఆడవాళ్ళు అట్రాక్ట్ అవ్వడం, ఓట్లు వేయడం. సో ఇకనైనా ఎమ్మెల్యేస్ వైఫ్స్, మినిస్టర్స్ వైఫ్స్ 2 to 3 hours ఎవ్రీడే వచ్చిన వాళ్ళని తన హస్బెండ్ కలవకపోయినా వాళ్ళు కలిస్తే ఏదైనా కొద్దిగా చేంజ్ వస్తుంది అన్న ఆశతో సినిమాలో కూడా అలాంటి పాయింట్స్ చూపించాను. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ రమణారెడ్డి గారి గురించి మాట్లాడాలి. ఆయన ఆల్మోస్ట్ యూఎస్కి వెళ్ళి ఒక 25 years దాకా అయిపోయింది. 25 years తర్వాత సినిమా మీద ప్యాషన్తో ఆయన ఒక బౌండ్ స్క్రిప్ట్ పట్టుకొని దగ్గరికి వచ్చారు. అంటే ఈ మధ్యకాలం బౌండ్ స్క్రిప్ట్స్ అసలు చూడటం లేదు, తగ్గిపోయింది బాగా. సో నేను కన్విన్స్ అయింది, నేను ఇంప్రెస్ అయింది ఏంటంటే కంప్లీట్, అంటే ప్రీ వర్క్ కానీ పోస్ట్ వర్క్ కానీ మొత్తం బౌండ్ స్క్రిప్ట్తో వచ్చారు. అది ఫస్ట్ గ్రీన్ ఫ్లాగ్ నాకు, అంటే ఈ సినిమా చేయొచ్చు అనేది. ప్లస్ కంటెంట్ ఉమెన్ ఎంపవర్మెంట్ మీద ఉంది. సీఎం పెళ్ళాం అనేది నాకు ఇంట్రెస్టింగ్ అనిపించేది. ఇప్పుడు పొలిటికల్గా జరుగుతున్న ఏమన్నా కూడా ఏమేమి చేంజెస్ చేస్తే బెటర్గా ఉంటుంది అనే దాని మీద ఒక చిన్న దీంతో వచ్చారు ఆయన. సో నాకు అంతా నచ్చి సినిమా చేయడం జరిగింది. అలానే రామకృష్ణ గారు, ప్రొడ్యూసర్ గారు, సినిమాకి ఎంత అవసరం అంత స్పెండ్ చేశారు. అండ్ ఇంద్రజ గారితో మళ్ళీ దిక్కులు చూడక రామే తర్వాత కలిసి పనిచేయడం జరిగింది. అలానే జయసూద గారు, సుమన్ గారు, శ్రీనివాస్ గారు అందరూ ఉన్నారు. సో చాలా హ్యాపీ టు బీ పార్ట్ ఆఫ్ దిస్ ఫిలిం. May 9th రిలీజ్ అవుతుంది. డెఫినెట్గా ఒక మంచి సినిమా, ఒక మెసేజ్ ఉన్న సినిమా. మీరందరూ థియేటర్కి వచ్చి ఆదరిస్తారని నమ్ముతున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడ రమణారెడ్డి గారు ఒక ఎరా చూసి మధ్యలో గ్యాప్ తీసుకొని మళ్ళీ తను స్టేబుల్ అయిన తర్వాత మళ్ళీ రిటర్న్ హైదరాబాద్కు వచ్చి ఉన్న ప్లేస్లో మనం కూడా సొసైటీకి ఏదో ఒక మంచి మెసేజ్ ఇవ్వాలనే దృక్పథంతో తను ఎంతో కష్టపడి మల్టీ టాలెంటెడ్, అన్ని క్రాఫ్ట్స్లో తనకు అనుభవం ఉంది. తన ఎడ్యుకేషన్లో కూడా తను గోల్డ్ మెడలిస్ట్గా MBA చేశారు. మరి ఈ సినిమా ద్వారా ఒక్కొక్క మెసేజ్, చాలా సినిమాలు ఒక చిన్న మెసేజ్ తోని స్టార్ట్ అవుతాయి, కానీ ఈ సినిమాలో ప్రతిదీ ఒక మెసేజ్ లాగా ఉంది. ఒక్కొక్క ఫ్రేమ్ వింటే మనం నిజంగా అరే నిజ జీవితంలో ఇది కరెక్టే కదా, ఇలా ఎందుకు తయారవుతున్నారు, లీడర్స్ మాట్లాడేటప్పుడు వాళ్ళు ప్రజలకు ఇచ్చే మెసేజ్ ఏంటి, వాళ్ళు మాట్లాడుతున్న పదజాలం ఏంటి అనేది ముఖ్యంగా మరి యంగర్ జనరేషన్కి మనం ఏం మెసేజ్ ఇవ్వదలుచుకున్నాం, ఇలాంటివన్నీ ప్రశ్నలు ఈ సినిమా చూసిన తర్వాత ప్రతి ఒక్కరి మదిలో డెఫినెట్గా జరుగుతాయి. ఒక కుటుంబ వ్యవస్థ ఎలా ఉండాలి, ఒక సీఎం మిసెస్ బయటికి వస్తే ఏం చెయ్యగలుగుతుంది తన పవర్తోని,
అదేవిధంగా ఒక మినిస్టర్ మిస్సెస్ బయటికి వస్తే వాళ్ళు ఎలా సహకరించగలుగుతారు, ఆ సిచ్యువేషన్ని ఎలా హ్యాండిల్ చేయగలుగుతారు అనేదే మా సినిమా. వరుస ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉన్న నవీన్ చంద్ర బ్లైండ్ స్పాట్ అనే మరో ఎక్సైటింగ్ మూవీతో వస్తున్నారు. రాకేష్ వర్మ దర్శకత్వంలో మ్యాంగో మాస్ మీడియా బ్యానర్ పై రామకృష్ణ వీరపనేని నిర్మించిన ఈ క్రైమ్ థ్రిల్లర్ అంచనాలను క్రమంగా పెంచుతుంది. ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా మేకర్ స్పెషల్ చిట్ చాట్ ను విడుదల చేశారు. ఆ విశేషాలు ఇప్పుడు చూద్దాం. హాయ్ 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 హాయ్. సో ఎట్లుంది ట్రైలర్ రెస్పాన్స్, ఎట్లా ఎంజాయ్ చేస్తున్నారు? అద్దరిపోయింది నిజంగా. అంటే నేనైతే ఎక్స్పెక్ట్ చేశాను, బికాజ్ ఈ అబ్బాయి ఈ మామూలుడు కాదు. ఎందుకు చెప్తున్నా అంటే ఫస్ట్ టైం ఒక ట్రైలర్ కట్ చేసి ఇంకా బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇంకా యాడ్ చేయలేదు, బట్ ట్రైలర్ కట్ చేసి పంపించాడు. ఒక సెకండ్కి చూసి 2-3 సార్లు చూసి పిచ్చి పట్టిందా అన్న సార్ అన్నాడు. చాలా బాగుంది రాకేష్, ఇలా కట్ ఎలా ప్లాన్ చేసావు అంటే. యూజువలీ ఒక థ్రిల్లర్కి కష్టమైన విషయం ఏంటంటే కథ ఉండి కథ చెప్పలేము ట్రైలర్లో. టీజర్ అయినా ట్రైలర్ అయినా పోస్టర్లు ఎలాంటి క్లూస్ ఇవ్వలేవు. కానీ ఈయన ట్రైలర్లో క్లూ అంటే మీరు చూస్తే ప్రతి షార్ట్ క్లూలానే ఉంటుంది మీకు ట్రైలర్లో, కానీ మీరు గెస్ట్ చేయలేరు. దట్స్ ఎ టఫ్ పార్ట్ ఫర్ అ డైరెక్టర్ టు షో హిస్ థ్రిల్లర్ టు అన్ ఆడియన్స్, ఆస్క్ దెమ్ టు కమ్ వాచ్ దిస్ ట్రైలర్ అండ్ కమ్ అండ్ సీ మై ఫిలిం, బై అ టికెట్ అండ్ కమ్ అండ్ సీ మై ఫిలిం. చాలా టఫ్ ఉంటుంది థ్రిల్లర్స్లో ఎస్పెషల్లీ. సో ఇంకొంచెం మాట్లాడుకునే ముందు ఐ వాంట్ దిస్ ఇంటర్వ్యూ టు స్టార్ట్ విత్ అ కిక్ అన్నమాట. ఫుల్ నాకేంటంటే ఒక కిక్ మూమెంట్ తో స్టార్ట్ అవ్వాలి. సో మీ లైఫ్ లో ది మోస్ట్ కిక్కెస్ట్ మూమెంట్ అంటే ఏంటి? My quickest moment was when Andala Rakshasi, I was watching Andala Rakshasi with my mother and all, and Trivikram Garu was standing and watching the film. Wow. That was a great kick because my mother told that day, నువ్వు ఇలాంటి డైరెక్టర్స్తో వర్క్ చేయాలని. కట్ చేసి అరవింద్ సమేత వీరరాఘవలో నేను ఉన్నా, అండ్ బాలరెడ్డి క్యారెక్టర్కి ఇప్పుడుకు నాకు అంత పేరు అంత రికగ్నిషన్ చాలా బాగుంది. సో దట్ ఈస్ మై కిక్. And we're all excited. Yeah, we're all excited for the movie. And Harika, hi. హాయ్. చాలా క్యూట్ గా ఉన్నావు. థ్యాంక్ యూ, మీరు కూడా. థ్యాంక్ యూ. సో అసలు సెట్స్ లో నీతో ఫుల్ ఫ్రెండ్లీగా అంటే నేను ఫుల్ ఆట పట్టించింది ఎవరు? ఆట పట్టించిందంటే ఎవరి క్యారెక్టర్స్ లో వాళ్ళు ఉన్నారు. అంత ఓన్లీ We never spoke Only about scenes. Only about scenes. టైం లేదు. లిటిల్ ప్రాక్టీస్ సీన్ అండ్ డిడ్ ఇట్, దట్స్ ఇట్, అంతే. ఇలా టీ షర్ట్ మార్చుకొని ప్యాంట్ మార్చుకొని ఆల్మోస్ట్ నైట్ షూట్ కదా. నైట్ షూట్, ఆల్మోస్ట్ నైట్ షూట్స్. దట్ ఇస్ ట్రూ. ఆల్మోస్ట్ నైట్ షూట్స్ ఒకటిను. ఏ క్యారెక్టర్ అయినా సరే బట్టలు మార్చుకునే లోపల రెడీ ఉంటుంది అది. ఈయనేమో అప్పుడు ఇంకో సినిమా చేస్తున్నాడు, నైట్ ఈ సినిమా, మార్నింగ్ ఇంకో సినిమా. అమ్మ బాబోయ్. గట్టిగా మాట్లాడేటంత చనువు గానీ టైం గానీ దొరకలా యాక్చువల్లీ. ది బెస్ట్ పార్ట్ ఈస్ చిన్నపిల్లలకి మెమొరీ పవర్. మనకేమో 5% వర్క్ చేస్తుందంట, వాళ్ళు 10% అనుకుంటా. ఒక మోనోలాగ్, లైక్ ఒక మోనోలాగ్ ద వే నేను చూస్తున్నా ఇలా ఫినిష్ చేస్తుంది. బా 1 minute కంటిన్యూస్ షాట్ వితౌట్ కట్. లాంగ్ షాట్ నుంచి క్లోజ్ వరకు స్లో డాలీ ఇన్ షాట్ మీరు చూస్తే అదిరిపోతుంది. అండ్ ఇప్పుడు మేము ఎన్ని సినిమాలు చేస్తున్నాం కదా, దీని దగ్గర స్పెషాలిటీ ఏంటంటే యూజువలీ ఇప్పుడున్న ఫిల్మ్స్ మీరు చాలా మటుకు థ్రిల్లర్స్ చూస్తే కెమెరా వెనక నుంచి రావడము, లేకపోతే ఊరికే కెమెరా టడని ఫాస్ట్ అయిపోవడం, లేదా వియర్డ్ యాంగిల్స్ పెట్టి యాక్టర్స్ పర్ఫామ్ చేయడం కన్నా కెమెరా ఎక్కువ పర్ఫామ్ చేస్తుంది. జెన్జీ స్టైల్. ఒక స్పీడీ కట్ కోసం చేస్తారు. బట్ తినేం చేసిన టఫ్ మా యాక్టర్స్కి ఇచ్చిన టఫ్. నాకు తెలిసి నేను వర్క్ చేసిన సినిమాలో ఇది టఫెస్ట్ ఫిల్మ్ నాకు యాజ్ అన్ యాక్టర్గా. బికాజ్ ఫ్రేమ్స్ అలా వదిలేసేవాడు. ఇప్పుడు తను దర్శన్ ఏం చేసేవాడు, దర్శన్ మా సినిమాటోగ్రాఫర్, స్పేస్ ఉంది షూట్ చేయడానికి, లెంత్ ఉంది, ట్రాలీ పెట్టొచ్చు, జిమ్మీలు పెట్టొచ్చు, ప్యాంథర్ అన్ని చేయొచ్చు, ప్రొడక్షన్ కూడా రెడీ ఉండే ఇవ్వడానికి. బట్ హీ వాజ్ వెరీ పర్టికులర్, ఇలా ఫ్రేమ్ పెట్టేసి వదిలేస్తాడు. ఆ ఫ్రేమ్ అసలు మూవ్ అవ్వదు, అందులోనే యాక్టర్ షుడ్ పర్ఫామ్. ఇఫ్ అక్కడ ఏదైనా ఎమోషన్ డ్రాప్ అయిందా, ద ఫ్లో ఆఫ్ ద మూవీ విల్ గో. అండ్ యాజ్ అన్ యాక్టర్ యూ నీడ్ టు బి వెరీ కాన్షియస్ దట్ ఇన్ దట్ ఫ్రేమ్ ఓన్లీ యాక్టర్ షుడ్ బి సీన్. ఆర్ట్ వర్క్, బ్యాక్గ్రౌండ్ అన్ని బాగా సెట్ చేసి ఉంటాడు, చూడ్డానికి ఫ్రేమ్ చాలా బాగుంటుంది, కానీ మీరు చూస్తే ఓన్లీ యాక్టర్ పర్ఫార్మెన్సే కనిపిస్తుంది. సో మోర్ ఆఫ్
టైట్ షార్ట్స్, క్లోజ్ షార్ట్స్, స్టాటిక్ షార్ట్స్ ఉంటాయి. స్టాటిక్ షాట్లో పర్ఫామ్ చేయడం చాలా చాలా కష్టం, బికాస్ యూ డోంట్ హ్యావ్ ఎనీ హెల్ప్. కెమెరా హెల్ప్, లైటింగ్ హెల్ప్, లేకపోతే వేరే ఎఫెక్ట్స్ చేయడానికి లేదు. స్టాటిక్ షాట్లో అండ్ యువర్ your పర్ఫార్మెన్స్. character should perform, that's it, or else audience will disconnect immediately. So that was a very big challenge for us. సో వన్ మూమెంట్ మూవీ సెట్ లో నుంచి ఏదైనా మీకు బాగా గుర్తున్నది అంటే మీ వరకు అది చాలా మెమరబుల్ అనుకున్నది ఏదైనా ఉందా? This film gave me a lot of memories. మీరు ఆలోచించట్లేదు ఎందుకు? వద్దాం అనేసి No, you should speak first. No, I think when we were shooting the last shot of the film, after everything ends, I can't say much about that. Last shot, it was on roads. That much I can say. మాకు ఆన్ సెట్స్ అలీ రైజా తెలుగు మట్ల ఏందన్నా వచ్చిన ఆ సీన్ చెప్పినా నా రాకేష్ చెప్పినాడా నా సీను వస్తుందా నా సీను అరే అపన్ కైసా కరేంగే బాయ్ పైసా కరో మొత్తం హైదరాబాదీ స్లాంగ్ గా. మొత్తం హైదరాబాదీ స్లాంగ్. వీళ్ళిద్దరు కలిసి ఆల్రెడీ యు గైస్ నో ఈచ్ అదర్ కదా ముందు. तू ऐसा कर यार, तू ऐसा तो क्या कर रही है भाई, तू ऐसा करना. नहीं तू, he's hyper active. अभी वो यहाँ, if he was here, he wouldn't let us speak. And the best part is మల్లేశం 8 AM మెట్రో చిత్రాలతో ప్రశంసలు పొందిన దర్శకుడు రాజ్ నిజమైన సంఘటనల నుంచి ప్రేరణ పొందిన మరో ఆసక్తికరమైన ప్రాజెక్ట్ 23తో వస్తున్నారు. స్టూడియో 99 నిర్మించిన ఈ చిత్రంలో తేజ, తన్మయి ప్రధాన పాత్రలు పోషించారు. వెంకట్ సిద్ధారెడ్డి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్. ఇక మే 16న ఈ మూవీ విడుదల కానుంది. ఈ నేపథ్యంలో మేకర్స్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ను నిర్వహించారు. ఆ విశేషాలు మీకోసం. అందరికీ నమస్కారం. ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్. మీడియా వాళ్ళకి, అందరు ఆడియన్స్కి, ఫ్యామిలీ ఫ్రెండ్స్ హు హావ్ బీన్ హియర్. మీ టైం తీసుకుని ఇక్కడ వచ్చినందుకు థ్యాంక్ యూ. అండ్ స్పెషల్ థ్యాంక్స్ టు చంద్రబోస్ సార్ అండ్ ప్రియదర్శి గారు. నా డెబ్యూ ఫిలిమే చంద్రబోస్ గారు లిరిక్స్ రాయడం ఇస్ సంథింగ్ అబౌవ్ మేనిఫెస్టేషన్ అని చెప్పొచ్చు. అంటే ఎక్స్పెక్ట్ చేశాను కానీ ఇంతలా ఎక్స్పెక్ట్ చేయలేదు. ప్రతి ఒక్క సాంగ్ యాక్చువల్గా మీరు ఇప్పుడు వింటే చంద్రబోస్ గారు రాసింది, ఇట్ వాస్ షోయింగ్ అవర్ జర్నీ. నేను మళ్ళీ వింటున్న కొద్దీ అరే సాంగ్లోనే మా జర్నీ తెలిసిపోతుంది అన్న ఫీలింగ్ వచ్చింది. అంత బ్యూటిఫుల్గా లిరిక్స్ రాసినందుకు థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ప్రియదర్శి గారు, ఐ సీన్ యువర్ జర్నీ ఫ్రమ్ జాతిరత్నాలు ఇప్పుడు కోట్ దాకా, సారంగపాణి జాతకం దాకా. ఆడిషన్ వీడియోస్ నేను జనరల్గా యూట్యూబ్లో చూస్తూ ఉంటాను. అలాగనే ప్రియదర్శి గారు అంత తెలియనప్పుడు ఐ సీన్ అన్ ఆడిషన్ క్లిప్ ఆఫ్ యువర్స్. డిఫరెంట్ ఎమోషన్స్ ఎమోట్ చేస్తున్నారు దాంట్లో. అక్కడే ఐ గాట్ టు నో దట్ హీల్ బీ సక్సెస్ఫుల్ సమ్ డే అనేసి. థ్యాంక్ యూ ఫర్ కమింగ్ హియర్ సార్. ఒక ప్యూర్ లవ్ స్టోరీ, 90s లవ్ స్టోరీ. ఈ ప్యూరిటీ మిస్ అవుతున్నాం ఇవాళ రేపు జనరేషన్లో. ద ట్రెండ్ హ్యాస్ చేంజ్. ఇలాంటి ఫిల్మ్స్, ఒక ప్యూర్ మంచి లవ్ స్టోరీస్ ఇవాళ రేపు అసలు కనిపించట్లేదు. సో నాకు తెలిసినంత వరకు ప్రతి ఒక్కరూ ఈ జనరేషన్ వాళ్ళకి స్పెషల్గా ఈ సినిమా ఇంపార్టెంట్. ఎందుకంటే తెలిసి తెలియక చాలామంది చాలా మిస్టేక్స్ చేస్తారు. కొంతమంది వాళ్ళకి తెలియకుండానే ఆ మిస్టేక్ చాలా పెద్దగా అయ్యి ఎలా వాళ్ళ లైఫ్ని బలి తీస్తుంది అనేసి ఈ ఫిలిం చెప్తుంది. సో దిస్ ఇస్ వెరీ మచ్ ఇంపార్టెంట్. ప్రతి ఒక్కరికి ఫిలిం అందరూ చూడాలి. దిస్ జనరేషన్స్, ఓల్డర్ జనరేషన్స్ అందరూ కనెక్ట్ అయ్యే ఫిలిం. సో ఐ వాంట్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఆఫ్ యూ టు గో టు ద థియేటర్. May 16th నా ఫిలిం రిలీజ్ అవుతుంది. ఐ వాంట్ యూ ఆల్ టు ఎంకరేజ్ న్యూ టాలెంట్స్ లైక్ అస్. తెలుగు వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ, ఒక ఫ్రెష్ ఫేసెస్ని ఎంకరేజ్ చేస్తూ ఐ హోప్ యూ ఆల్ విల్ వాచ్ దిస్ ఫిలిమ్స్ ఇన్ ద థియేటర్. థ్యాంక్ యూ సో మచ్. ఫ్రెండ్స్ అందరు అంటారండి, ఇప్పుడు థియేటర్లో ఎవరికి రావట్లేదు కదా, ఓటీటీకి వెళ్తే అయిపోతుంది కదా అని. కానీ నాకు అర్థం కానిది ఏంటంటే అండి, ఓటీటీకి వెళ్తే ఫస్ట్ థియేటర్కి వెళ్తామంటారని తెలియదు అందరికీ జనరల్గా. సో కానీ ఇంకొకటి ఏంటండి, నాకు థియేటర్కి వెళ్ళాలని కూడా రీజన్ ఏంటంటే, ఒక ఫైన్ టెక్నికల్ టీమ్ అండి ఇది. సో ఫర్ ఎగ్జాంపుల్ నా అసోసియేట్ బాలు, FTI నుంచి సౌండ్ డిజైనర్ నితిన్, సౌండ్ మిక్స్ చేసిన అజిత్, స్క్రీన్ రైటింగ్ రాసిన వీళ్ళంతా FTI నుంచి వచ్చిన వాళ్ళు. సినిమాగ్రఫర్ ప్రాగ్ ఫిల్మ్ స్కూల్లో నుంచి, ఇప్పుడు శ్రీపాల్ నిఫ్ట్ నుంచి. సో ఇట్స్ అ వెరీ స్ట్రాంగ్ టెక్నికల్ టీమ్. మళ్ళీ మ్యూజిక్ దగ్గరకు వచ్చేసరికి మార్క్ మ్యూజిక్లో లిరిక్స్ 3 పాటలు చంద్రబోస్ సార్ రాశారు, 2 పాటలు ఇండస్ రాశారు, 1 పాట రెహమాన్ సార్ రాశారు. మంచి సింగర్స్ పాడారు దీంట్లో. కార్తీక్, రమ్య బెహ్రా, చిన్మయ్, కైలాష్ ఖేర్, కపిలన్. సో
చిన్న సినిమాలలో ఇది చాలా పెద్ద సినిమా అండి. సో అందుకనే ఇది మిక్స్లో కానీ థియేటర్ కోసం చాలా శ్రద్ధ తీసుకొని చాలా టెక్నికల్గా కాన్సన్ట్రేట్ చేసి ఇప్పుడు లొకేషన్స్ సెట్స్లో ఏదో చేసేయచ్చు, బట్ యాక్చువల్ జైలుకి వెళ్ళడము ఈ రీజన్స్ వల్ల ఈ సినిమా థియేటర్కి పర్ఫెక్ట్ సినిమా. సో ప్లీజ్ చూడండి, చూస్తే అట్లీస్ట్ ఓటీటీస్ మళ్ళీ ఎంకరేజ్ చేస్తారు. సో చిన్న సినిమాలు ఇట్లాంటి సినిమాలు కూడా ఎందుకు ఆడాలంటండి, ప్రస్తుతం ఇప్పుడు థియేటర్స్లో సరే స్టార్ మూవీస్ ఆడుతున్నాయి, విఎఫ్ఎక్స్ ఉన్న మూవీస్ ఆడుతున్నాయి అని అంటే అది సరిపోదండి. ఎందుకంటే ఆ ఈకో సిస్టంలో అవి సర్వైవ్ కావాలంటే థియేటర్స్కి మళ్ళీ ఈ థియేటర్స్ ఈ స్మాల్ ఫిల్మ్స్ అన్నీ వెళ్తేనే ఎంతో అంత ఆక్యుపెన్సీ ఉంటేనే సినిమా థియేటర్స్ ఉంటాయి. లేకపోతే ఫ్యూచర్లో స్టార్ ఫిల్మ్స్ కూడా అయిపోతాయి థియేటర్స్లో, లేకపోతే ఎక్కడి నుంచి ఆడతాయండి. సో అవి కూడా ఉండాలి. అండ్ దెన్ ఆల్ సచ్ యాక్టర్స్, ఇప్పుడు దర్శి లాంటి బ్రిలియంట్ యాక్టర్స్ ఒక్కొక్క రోల్తో వాళ్ళు ఎలా ఎదిగి ఇప్పుడు మెయిన్ స్ట్రీమ్ సినిమాలో వెళ్ళారు. సో ఈ యాక్టర్స్ అందరూ కూడా రేపు పొద్దున అలా వెళ్తారు. సో పెద్ద సినిమాకి అవసరం వచ్చిన టెక్నీషియన్స్ అందరూ కూడా ఇక్కడంతా చేసి అక్కడికి వెళ్తారు. అంటే గట్టిగా మాట్లాడితే గాలిలో మనకు కనబడని సూక్ష్మక్రిములు కూడా గాయమవుతాయేమో అని చెప్పేసి అంత నెమ్మదిగా అంత సున్నితంగా మాట్లాడతారు రాజుగారు. ఒక వ్యక్తిగా ఆయన హృదయం వెన్న, కానీ దర్శకుడిగా ఆయన హృదయం వజ్రం. ఒక దృఢ సంకల్పం, ఉక్కు సంకల్పంతో సినిమాలు చేస్తారు. నేను ఎప్పుడు నమ్మేది ఏంటంటే నిజాయితీ అనేది పైనుండి కిందికి ప్రవహిస్తుంది జలపాతంలాగా. నిజాయితీ ఆయన 100 పాళ్ళు నిలువెత్తు నిజాయితీ ఆయన రాజుగారు. ఆ నిజాయితీ, ఆ నిజం అంతా కూడా కళాకారుల్లోనూ నటీనటుల్లోనూ సాంకేతిక నిపుణుల్లోనూ కూడా ప్రవహించి అందరూ నిజాయితీగా పనిచేశారు ఈ సినిమాకి. నేను సినిమా చూసిన తర్వాత పాటలు రాయడం కోసం వచ్చినప్పుడు 2.5 గంటలు సినిమా చూసిన తర్వాత ఏం పాటలు రాయాలి, ఎలా రాయాలని ఆలోచించకుండా ఈ సినిమాని ఎవరికి చెప్పాలి, ఏ పెద్ద సంస్థలకు చెప్పాలి, ఈ సినిమా బయటికి ఎలా తీసుకెళ్ళాలి, ఎలా ప్రజలకు చేరువ చేసే ఆ క్రమంలో నేను ఎలా సహాయపడాలని అదే ఆలోచిస్తున్నాను చాలాసేపు. దీన్ని ఎలా బయటికి రాబట్టాలి బయటికి అని చెప్పేసి చాలాసేపు ఆలోచించి తర్వాత కొన్ని రోజులకు మళ్ళీ పాటలు రాశాను. ఈ సినిమాకి పాటలు రాస్తున్నప్పుడు నాకు ఎదురైన ఒక సంఘటన చెప్తాను. ఏంటంటే ఈ సినిమాకి ఒక సందర్భంలో రాబిన్ ఒక ట్యూన్ చేసి అప్పటికే ఆర్కెస్ట్రా చేసి నాకు ట్యూన్ ఇచ్చారు. ఇచ్చిన తర్వాత నేనేమన్నానంటే రాజుగారితో 2-3 సార్లు విని, ఇది ఎందుకో నేను అనుకున్న భావాలకు ఆ సందర్భంలో రావాల్సిన భావాలకు ఈ బాణిలో పొదగదేమో, నేను రాయలేకపోతున్నానేమో, అందువల్ల స్వేచ్ఛగా నేను ఒకటి రాసేస్తాను, రాసిన తర్వాత దానికి బాణి కడతారా అంటే అప్పటికి అది రికార్డ్ అయింది. దాన్నంతా పక్కన పెట్టి మళ్ళీ కొత్త పాట కొత్త సాహిత్యానికి మళ్ళీ బాణి కట్టే అవకాశం కోసం నేను అడిగినప్పుడు వెనకాడకుండా మీరు రాయండి, మేము బాణి చేయిస్తామన్నారు. అబ్బాయి జైల్లో పడతాడు, అమ్మాయి ఎదురు చూస్తూ ఉంటుంది, అమ్మాయి పొట్టతో ఉంటుంది, ఎదురు చూస్తూ ఉంటుంది. అక్కడ తనొక జైల్లో ఉంటాడు, ఇక్కడ అమ్మాయి కూడా ఒక జైలు. అక్కడ ఊచలున్న జైలు, ఇక్కడ ఊచలు లేని జైలు. సో ఈ సందర్భంలో నేను రాశాను, నీదొక చెరసాల నాదొక చెరసాల, నీది స్వేచ్ఛ లేని బ్రతుకు నాది బ్రతుకే లేని స్వేచ్ఛ, ఇరువురి చెరలు తొలగేదెల ఇరువురి చెరలు వేడేదెల, నీదొక చెరసాల నాదొక చెరసాల, రాలేవని తెలిసి ఎదురే చూస్తున్నాను, వినలేవని తెలిసి ఏడుస్తూ ఉన్నాను, నీ గురుతులనే మోసి బరువెక్కాను నేను, అలసటతో అడుగే వేసి నడిచే గాయాన్నయ్యాను, నీదొక చెరసాల నాదొక చెరసాల, నీది స్వేచ్ఛ లేని బ్రతుకు నాది బ్రతుకే లేని స్వేచ్ఛ అని స్వేచ్ఛగా స్వచ్ఛంగా రాస్తే దానికి బాణీ కట్టి మళ్ళీ కొత్త పాట రికార్డ్ చేశారు. అంటే అక్షరానికి, సాహిత్యానికి, సృజనకి వాళ్ళు ఎంత అగ్రస్థానం, ఎంత పెద్ద పీట వేసే దర్శకుడు కాబట్టి ఇలాంటి మంచి పాటలు రాయగలిగే అవకాశం నాకు లభించింది. కాబట్టి మనస్ఫూర్తిగా రాజుగారికి ధన్యవాదాలు తెలియచేసుకుంటూ, ఈ సినిమాలో అందరిది కూడా ఎంత నిజాయితీ ఉంటుంది నటనలో, ఎంత సహజత్వం ఉంటుంది, ఎంత స్వభావ సిద్ధత ఉంటుందంటే అసలు నటించారా నేను నమ్మలేకపోయాను వీళ్ళందరూ నటన చూసి. మామూలుగా సినిమాల్లో మనం కింద క్రెడిట్స్లో సాంకేతిక నిపుణులను వేస్తాం కదా, ఈ సినిమానికి సాంకేతిక నిపుణులతో పాటు నటనా నిపుణులను వేయాలేమో, వీళ్ళకు అంత బాగా నటించారు. ప్రముఖ నటి సమంత నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టారు. సమంత నేతృత్వంలో వస్తున్న తొలి చిత్రం శుభం. ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ బ్యానర్ మీద సమంత నిర్మిస్తున్న ఈ చిత్రానికి ప్రవీణ్ ఖండ్రేగుల దర్శకత్వం వహించారు. ఈ సినిమాకు వివేక్ సాగర్ బ్యాక్గ్రౌండ్ స్కోర్, క్లింటన్ సెరోజ్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రం మే 9న ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతుంది. ఈ క్రమంలో మేకర్స్ టీం చిట్ చాట్ ను విడుదల చేశారు. ఆ విశేషాలు మీకోసం.
ఒక్క నిమిషం నేను చెప్తా. అసలు ఏంటి నీ ప్రాబ్లం ఏంటి హర్షిత్? నీ పేరు హర్షిత? సరే చరణ్ చెప్పు, నీ ప్రాబ్లం ఏంటి? నీ ప్రాబ్లం ఏంటి చెప్పు. ఐపీఎల్ చూడట్లేదు మ్యామ్. ఎందుకు చూడనివ్వట్లేదు మీరు? అరే అవును కదా, సీరియల్ చూడాలి కదా. మరి సీరియల్ అంటే అది ఎమోషన్. ఐపీఎల్ హైలైట్స్ చూసుకోవచ్చు కదా. అది హైలైట్స్ ఇప్పుడు ఈ మధ్య ఓటీటీలో వస్తున్నాయి అవన్నీ. ఐపీఎల్ కూడా ఒక ఎమోషన్ కదా. చూడండి, జన్మ జన్మల బంధం, జన్మ జన్మల బంధం కదా. ఎగ్జాక్ట్లీ. సరే సరే ఓకే ఓకే, నాకు అర్థమైంది. మీ మధ్యలో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయని, అందుకని నేను సమంత గారు ఈ రోజు ఇక్కడికి వచ్చాము మీ ప్రాబ్లమ్స్ అన్ని తీర్చడానికి. ఏమంటారు సమంత గారు? మనం తీర్చేయాలి. చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అవునా? నాకు సంబంధం లేదు. దాన్ని తీర్చడానికి మన దగ్గర ఒక మంచి మనిషి ఉన్నాడు. ఇదిగోండి ప్రవీణ్ గారు. ఆయన వల్లే నాకు లేదు. కానీ మా డైరెక్టర్ వైరల్ స్పీచ్ చూసారా మీరు? అబ్సల్యూట్లీ. అసలు వైరల్ ఫీవర్ కన్నా ఫాస్ట్ #, శుభం పెడితే ఏమొస్తుంది? యాక్చువల్లీ మీ స్పీచ్ రావాలి. నా స్పీచ్ నేను అక్కడ ఉన్నానా లేదా కూడా ఎవరికి తెలియదు. మా డైరెక్టర్ సూపర్ హీరో అయిపోయారు. అసలు డైరెక్టర్ సూపర్ హీరో అయిపోయారు. సింగిల్ మ్యాన్ షో. ఏంటంటే మీ ఫస్ట్ షోకి వెళ్ళే వాళ్ళు లక్కీ. ఎందుకంటే ఆ కాన్ఫిడెన్స్ ఇంకా నాకు రాలేదు. ఆఫ్టర్ 15 years కూడా మీకుందా కాన్ఫిడెన్స్? అంటే నేను సినిమాలు ఎక్కువ చేయలేదు కాబట్టి నేను వెళ్ళి చెప్పేటువంటి ఏ సినిమా గురించి చెప్తా. when I was coming here ఎవరో నాకు ఒక మీమ్ పంపించారు. హిట్ 1, హిట్ 2, హిట్ 3 హీరోలు మారారు కానీ సినిమా గారు మారలేదు. అమేజింగ్. థ్యాంక్ యూ. మీరు సో నేను వెళ్ళి చెప్పేటువంటి ఏ సినిమా గురించి అయినా సరే నేను ఈయనలాగే చెప్తాను. ఎందుకంటే నాకు ఆ లెవెల్ ఆఫ్ కాన్ఫిడెన్స్ ఉంటుంది కాబట్టి. అవునా? ఐ బిలీవ్ ఎట్ దట్ మూమెంట్. సో అందుకని ఈరోజు మీ సినిమా కూడా శుభం చెప్పండి చాలా పెద్ద హిట్ అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను. హార్టీ కంగ్రాచులేషన్స్ టు ఆల్ ఆఫ్ యు ఆల్. అక్కడి నుంచి దట్ శ్రావణి, అండ్ శ్రావణి ఫస్ట్ టైం డెబ్యూ చేస్తుంది ఈ మూవీ ద్వారా. ఇక శాలిని, తనని ఆల్రెడీ మనం చూసాము చాలా మూవీస్లోను, వెబ్ సిరీస్లోను. దెన్ దిస్ ఇస్ శ్రేయ, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్గా కూడా. అండ్ దట్ ఇస్ శ్రేయ. సారీ శాలిని. శాలిని ఏవి నువ్వే వేసుకున్నావా? నువ్వే చెప్పి రాయించుకున్నావా? అదే నేను రాయించుకుంటే బాగుండేది. అదే. అండ్ దిస్ ఇస్ మిస్టర్ వంశీ, ది డైరెక్టర్ ఆఫ్ ఫస్ట్ డే ఫస్ట్ షో. అండ్ అలాగే ఈ సినిమాలో కూడా ఒక కీలకమైన పాత్ర పోషిస్తున్నారు. అది ఎలాంటి కీనో మనకి సినిమా రిలీజ్ అయిన తర్వాత తెలుస్తుంది. May 9th మాత్రం థియేటర్స్కి వెళ్ళి చూడండి. అండ్ వీ హ్యావ్ ప్రవీణ్ కంద్రేగుల గారు, మనకి సినిమా బండి సినిమాని అందించినటువంటి డైరెక్టర్. అండ్ అలాగే పరదా సినిమాను కూడా ఇప్పుడు డైరెక్ట్ చేస్తూ ఉన్నారు. మొన్ననే ఆయన స్పీచ్కి పరదా మనం తీసేసాము, ఆయన స్పీచ్ మనం వినేసాము, మోస్ట్ వైరల్. అండ్ మిస్టర్ హర్షిత్, చరణ్ అండ్ గవిరెడ్డి హూస్ అ డైరెక్టర్ టర్న్డ్ ఇంటూ యాక్టర్. ఇప్పుడు కాదు సమంత గారు యాక్ట్రెస్గా ఉండి హ్యాపీగా హాయిగా ఎంజాయ్ చేస్తూ ఎక్కువ రెస్పాన్సిబిలిటీస్ లేకుండా ఉండొచ్చు కదా. ఎందుకు మీరు ఈ ప్రొడ్యూసర్ అనే బాధ్యతను తీసుకున్నారు కదా? వై అంటే ప్రొడ్యూసర్ అనేసరికల్లా సో మచ్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ. ప్రతి డిపార్ట్మెంట్ గురించి చూడాలి. షూటింగ్ ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎప్పుడు ఎండ్ అయింది, బడ్జెట్ ఏంటి, ఎక్కువైందా తక్కువైందా, కాల్ షీట్లో బాబా. నా గురించి తెలిసి కూడా మీరు ఏ క్వశ్చన్ అడుగుతున్నారు? కొంచెం పిచ్చి అని. సినిమా పిచ్చి. ఒకప్పుడు గౌతమ్ మెనన్ సార్ నా ఒక రిస్క్ తీసుకొని హీ కాస్టెడ్ 1 న్యూ కమర్ కదా. ఆ డిసిషన్ వల్లనే నేను ఇక్కడ కూర్చుంటున్నాను. సో ఐ థింక్ నా బాధ్యత కూడా ఉంది. దట్ ఐ హ్యావ్ టు మేక్ షూర్ దట్ more newcomers are given an opportunity to shine. Okay. One day they'll be sitting here producing. Super. But already they're so multifaceted. నేను ఆ వయసులో నాకు యాక్టింగ్ కూడా రాదు అప్పుడు. ఆ వయసు ఈ వయసు ఏంటండి? మనది కూడా ఆ వయసే. అవునా? వయసు ఈ మధ్యకాలంలో ఇంత అబద్ధం చెప్తున్నా. ఓకే. ఇవండి ఈనాటి సినీప్లెక్స్ విశేషాలు. మరిన్ని కొత్త అప్డేట్స్ తో రేపటి సినీప్లెక్స్ తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్. cinema 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 cinema